తెలుగు భాషా దినోత్సవం సందర్భంగా అమ్మకు వందనం కార్యక్రమం నెల్లూరు జిల్లా రచయితల సంఘం వారు ఆధ్వర్యంలో నిర్వహించిన ముద్దులొలికే చిన్నారి బాలికలు చక్కని నృత్యం తెలుగు భాషకు గౌరవం ఉట్టిపడే పాటతో ప్రారంభించి చివర తెలుగు బువ్వ తిన్న తెలుగోడా అని చక్కటి ముగింపించారు. తర్వాత కూడా తెలుగు భాష ప్రాముఖ్యాన్ని చాటి చెప్తూ నృత్యాలు చేశారు. ఈ కార్యక్రమానికి నాగరాజరావు అడ్వకేట్ అధ్యక్షత వహించారు. తెలుగు భాష ప్రాముఖ్యం ఖండం ఖండతరాలు వ్యాపించిందని అధ్యక్ష తొలి పలుకుల వివరించారు. తర్వాత ముఖ్య అతిథిగా విచ్చేసిన మాజీ ఎమ్మెల్సీ బెడుపు భారీ సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ తెలుగు భాష గురించి చర్చ జరగాలని ఆశించారు. సిబిఎస్ఈ సిలబస్ లో ప్రాథమిక విద్యలో మొదటి 2 సంవత్సరాలు మాతృభాషలోని జరగాలని నిర్ణయం తీసుకున్నారు. కానీ మన రాష్ట్రంలో అలా జరగడం లేదన్నారు. రకరకాల కార్యక్రమాలు జరగబోతున్నాయి. నెల్లూరులో అందరికంటే ముందు 24నే ఈ కార్యక్రమాన్ని సమపురి రచయితల సంఘం, నెల్లూరు రచయితల సంఘం ఇది ఏర్పాటు చేశారు. చాలా సంతోషం. ఈరోజు తెలుగు భాషను గురించి చాలా పెద్ద చర్చ జరుగుతాం. ఒక చర్చ ఏమిటంటే ఇంతకంటే మొదటి దిగ్దర్శనం అంటే తెలుగు వాళ్ళకి తెలుగు భాష గొప్పదనాన్ని, ప్రాచీనతని, విశిష్టతని తెలియజేసే పుస్తకం. దీనికి కారణం ఏమిటంటే తెలుగు భాష గొప్పది అని, క్లాసికల్ లాంగ్వేజ్ అంటే విశిష్టమైన తెలుగు అని కేంద్ర ప్రభుత్వం 2008 అక్టోబర్ 31 ప్రకటించింది. తర్వాత న్యాయ పోరాటం అయిపోయిన తర్వాత మనం గెలిచాము 2016లో. మన నెల్లూరు దగ్గరలో వెంకటాచలం దగ్గర కూడా ఆ కేంద్రం ఉంది. వాళ్ళు ఏదో చేస్తూ ఉన్నారు. మీరు ప్రధానంగా ఈ పుస్తకం తీసుకోవడానికి కారణం ఏంటంటే 2014లో రాష్ట్రం విడిపోయిన తర్వాత 2016 వరకు కూడాను మద్రాసు హైకోర్టులో వ్యాజ్యం ఉంటే ఆ వ్యాజ్యంలో పోరాడినందు వల్ల అందులో ఉండే విషయాలు కొంత అవగాహన ఉంది. రెండవది వచ్చేసేసి ఇక్కడ 2 రాష్ట్రాల్లో ఉన్నటువంటి వైషమ్యం అంటే తెలంగాణ వాళ్ళు మా తెలుగు విషయాలు మాట్లాడుతున్నారు, ఆంధ్ర వాళ్ళు వచ్చేసి మీరు ఆంధ్రం అంటున్నారు. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం వచ్చేసి ప్రాచీన హోదాను దక్కించుకోవాలి. ఆధ్వర్యంలో తెలుగు భాషా దినోత్సవం సందర్భంగా అమ్మ భాష వందనం అనేటువంటి ఒక కార్యక్రమానికి శ్రీకారం చుట్టాము. ఎందుకంటే ఆగస్టు 29 తెలుగు భాషా దినోత్సవం కాబట్టి దానికి కొంచెం ముందస్తుగా మేము 4 రోజుల ముందుగానే ఇక్కడ జరపడం జరుగుతున్నది. తెలుగు భాష ఎంత ఉన్నతమైనది, ఎంత విలువతో ఉన్నది, రాజులేలిన భాష రామసంకటి భాష అనేటువంటి ప్రశంసలు అందుకున్నది. అట్లాగే ఎంతోమంది సుందర తెలుగు ఈ విధంగా పోయినటువంటి వాళ్ళు దేశ భాషలందు తెలుగు లెస్స అని చెప్పి మన శ్రీకృష్ణదేవరాయలు చెప్పారు. ఇంత గొప్ప తెలుగు పరిస్థితి నేటెట్లా ఉన్నది అనేటువంటిది గతం అయిపోయింది అప్పుడు తెలుగు భావనకి. కానీ ఇప్పుడు తెలుగుని ఉద్ధరించే వాళ్ళు ప్రభుత్వ పరంగా మనకి ఇబ్బంది సహాయం అందుతోంది. తల్లిదండ్రులు ఏ విధంగా తెలుగుని గౌరవిస్తున్నారు, వాళ్ళ పిల్లల్ని ఏ విధంగా ఇంగ్లీష్ మీడియంలో చేర్చడానికి పోరాటపడుతున్నారని కానీ తెలుగు మీడియంలో చదివించడానికి ఎవరు ఇష్టపడలేదు. ఇటువంటి సమస్యలన్నీ చాలా ఉన్నాయి. కాబట్టి వీటికి ఒక పరిష్కారం అంటూ రావాలి, పిల్లల్లో కూడా తెలుగు మీద గౌరవం కలగాలి అనేటువంటి ఉద్దేశంతో ఈరోజు ఈ కార్యక్రమాన్ని పెట్టి మేము ఈ కవులు తమ కవితలు నిర్మించుకుంటున్నారు. అట్లాగే కళాకారులు, పాటలు పాడేవాళ్ళు, అన్ని రకాలైనటువంటి తెలుగు కళారూపాలను మేము అందిస్తున్నాం. ఈరోజు ఈ ప్రయత్నానికి సహకరించినటువంటి ప్రతి ఒక్కరికి కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే ఇప్పటిదాకా ఎమ్మెల్సీ బెడుపు భారీ గారు, శ్రీ గారు చక్కటి ఉపన్యాసాలతో తెలుగు భాష గొప్పతనాన్ని నిర్వహించారు. ఈ తెలుగు భాషని ప్రజల్లోకి తీసుకోవడానికి మీడియా కూడా ఎంతో సహకరిస్తుందని చెప్పి నేను గట్టిగా నమ్ముతున్నాను. కాబట్టి మీడియా మిత్రులు అందరూ కూడా తెలుగు కోసం మీరు ఎంతో శ్రమ పడుతున్నారు. ఇంకా ముందు ఇంకా శ్రమపడాలని చెప్పి ఆలోచిస్తూ సెలవు తీసుకుంటున్నాను. ఆయన మనం మాట్లాడినప్పుడు మరొక 2 ఏళ్లలో తెలుగు భాషకి ఒక నిఘంటువులు కూడా ఇచ్చేటువంటి అంతగా తెలుగు భాషలో పాండిత్యాన్ని సంపాదించారు సిపి బ్రౌన్ కూడా. కాబట్టి ఈ తెలుగు భాషకి ఖండాంతరాలు లేవు, దేశాలు లేవు, రాష్ట్రాలు లేవు, ప్రాంతాలు లేవు. అన్ని ప్రాంతాల వాళ్ళు కూడా ఈ తెలుగు భాష పట్ల ఎంతో మద్దతు కలిగి ఉంటారు. అంతకంటే గొప్ప విశేషం ఏంటంటే జాన్ బి హిగ్గిన్స్ అనేటువంటి ఒక పాశ్చాత్యుడు తెలుగు భాష పట్ల, తెలుగు భాషలో ఉండేటువంటి త్యాగరాజ కృతుల పట్ల ఎంతో ఆకర్షితుడై తెలుగు భాషని నేర్చుకొని
ఆయన ఆఖరిగా ఏమన్నారంటే హిక్కిన్స్ భగవతారన్నారు ఆయన్ని. అంతగా తెలుగు భాషను నేర్చుకుని కర్ణాటక సంగీతంలో ప్రావీణ్యం గణించినటువంటి వాడు హిక్కిన్స్ గౌతమ్. కాబట్టి ఆ విధంగా తెలుగు భాషకు ఎవరున్నారు ఒకప్పుడు అనేవాళ్ళు మరీ అస్తమించిన బ్రిటిష్ సామ్రాజ్యాలు. మరి ఈనాడు తెలుగు నాడు లేనటువంటి దేశం లేదు. ఏ ప్రాంతానికి వెళ్ళినా ఏ మూల వెళ్ళినా కూడా తెలుగు వాడు విజయ దేశాన్ని ఎదురేస్తూ ఉన్నారు. కాబట్టి అంతటి తెలుగు భాష పూర్వం గ్రాంధికంగా ఉన్నప్పుడు ఇది గ్రాంధికంగా ఉంటే ఇప్పుడు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చేసినటువంటి